సోషల్ మీడియా సేవకు మార్గమైతే ఎంతటి మార్పు సాధ్యమో నిరూపించారు ధర్మపురి సామాజిక కార్యకర్త రేణికుంట రమేష్. ఆయన ఫేస్బుక్ పోస్టుకు 2,71,000 విరాళాలు అందించారు దాతలు. ఈ విరాళాలతో 56 మంది పేద విద్యార్థులకు సైకిల్స్ అందజేశారు. సైకిళ్లను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు డీఎస్పీ రఘుచందర్. సోషల్ మీడియా వేదిక ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాలను ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మేము వాటికి ప్రత్యక్ష సాక్షి. దాంట్లో దీనిలో ఏంటంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా రమేష్ అనే మిత్ర బృందం ఏంటంటే ఈ ఫేస్బుక్ ద్వారా సమాజ సేవ చేస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా మాధ్యమాన్ని ఇంత అద్భుతంగా మలుచుకొని ఇంత సేవ చేయొచ్చు అనేది గత 10 సంవత్సరాలుగా రమేష్ గారు వారి మిత్ర బృందం కృషి చేస్తున్నారు. దానికి మేము మా పోలీస్ శాఖ తరఫున కూడా, నా తరఫున స్వయం కూడా చాలా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అంటే ఇట్లా సేవ చేయడం అనేది ఊరికే రాదు. అంటే దాని వెనుక కృషి, తర్వాత వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం, దీని గురించి టైం కేటాయించడం, ఇవన్నీ దాతని సంప్రదించడం, ఎవరో ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా ఇస్తారులే అని కాకుండా ఏంటంటే దీని ఒక పద్ధతి ప్రకారం ఒక నెట్వర్క్ ద్వారా ఒక ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేసి ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైన విషయము. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ దూర ప్రాంతాల నుండి కాలినడకన వెళ్తున్న పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 2న ఫేస్బుక్లో పోస్ట్ చేసి విద్యార్థులకు సైకిళ్ళ కోసం సహాయం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇందుకు స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, జగిత్యాల సత్యసాయి అభయస్థ సభ్యులు, ఇతర దాతలందరూ స్పందించి 2,71,000 రూపాయలు ఆ సైకిల్ స్టోర్ వాళ్ళని మెన్షన్ చేసిన సైకిల్ స్టోర్ నిర్వాహకుల అకౌంట్కు పంపించారు. వాటితో 56 సైకిళ్ళు, ఫస్ట్ 55 సైకిళ్ళు కొనుగోలు చేయగా మరొక దాత సహాయం అందించగా 56 సైకిళ్లను ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టగా జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేను ఈరోజు సైకిల్స్ పంపిణీ ఈరోజు